ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువుగారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మన గురువుగారు అందించిన శ్వాస విజ్ఞాన జ్యోతిలో మరొక అంశం. ముఖ్యంగా విద్యార్థులకు ఈరోజు ఒక 5 ఫింగర్స్ కాన్సెప్ట్ చెప్పదలుచుకున్నాను. మన చేతికి 5 వ్రేళ్ళు ఉన్నాయి. చిటికిన వేలు, మరి రెండవ వేలు, మధ్య వేలు, చూపుడు వేలు, బొటన వేలు, ఇంగ్లీష్లో లిటిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, మిడిల్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్, థంబ్ ఫింగర్. ఈ 5 వేళ్ళు మనం తెలుసు. ఈ 5 వేళ్ళ గురించి కొంచెం తెలుసుకుంటే విద్యార్థి జీవితం అంటే ఏంటో మనకు తెలుస్తుంది. ఈ చిటికిన వేలు అన్నది అది ఆటలు, చక్కగా ఆడుకోవాలి విద్యార్థులందరూ. ఆటలు ఫస్ట్ కనుక రకరకాల ఆటలు ప్రతిరోజు ఆడాలి. ఆటలు అనేది మెయిన్ ఐటమ్ ఇన్ ద ఎజెండా ఆఫ్ స్టూడెంట్ లైఫ్, చైల్డ్ లైఫ్. కనుక ఆ మొట్టమొదటి వేలు అనేది ఆటలు, రెండవ వేలు అన్నది పాటలు. చిన్నపిల్లలందరూ కూడాను గొంతెత్తి పాడాలి, బాగా పాటలు నేర్చుకోవాలి. భజనలు, ప్రార్థనలు, పాటలు, సంగీతం, బృందగానం, చక్కగా ఆ యొక్క పాటలు అనేది పిల్లలకు, స్టూడెంట్స్కు మరి ఎంత ఒక సామూహికతను ఏర్పరుస్తుందో. కనుక అలాగే 3వ వేలు చదువులు. అంతేగాని మొట్టమొదటి వేలు చదువులు, 2వ వేలు చదువులు, 3వ వేలు చదువులు, 4వ వేలు చదువు, 5వ వేలు చదువు, అన్ని వేళ్ళు చదువులు అయితే ఆ పిల్లలు, ఆ స్టూడెంట్స్ సర్వనాశనం అవుతారు. పిల్లలు మరి చదువుకునే మిషన్స్ కాదు. చదువు అనేది ఒకానొక చక్కటి ప్రధాన భాగం. కనుక ఆటలు అనేది మొట్టమొదటి వ్రేలైతే, 2వ వ్రేలు పాటలైతే, 3వ వ్రేలు చదువులు. బాగా చదువుకోవాలి. పెద్దగా అవుతున్న కొద్దీ మరి కొన్ని ప్రత్యేక చదువుల్లో ప్రత్యేకతను, స్పెషాలిటీని సంపాదించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.